హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్ లక్కమాంబ పార్ట్ 36. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్లే ముందు ఇవాళ ఎపిసోడ్ చాలా చిన్నగా వస్తుందండి, ఏమనుకోకండి. ఎందుకంటే సీరియల్ కాపీ చేసుకోవడం మర్చిపోయాను. హాలిడేస్ కదా, ఇంట్లో అన్నయ్య కూతుర్లు ఉన్నారు, నా కోడన్లు రాక్షసులు నెట్ మొత్తం తినేశారు. సో నైట్ కి అసలు నెట్ లేదు. ఈ సీరియల్ రికార్డింగ్ చేసే టైంకి ఏదో కొంచెం ఉంటే కాపీ చేసుకొని స్టోరీ రికార్డింగ్ చేసుకున్నాను. సో తప్పుగా అనుకోకండి, రేపటి నుంచి ఎప్పటిలానే పెద్ద ఎపిసోడ్ పెడతాను. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆమెకు ఇప్పుడు కాలిగాయం తగ్గిపోయిందంట అన్నాడు రోషన్. ఆ మాటకి లక్కీ నవ్వుతూ, హౌ స్వీట్ న్యూస్, థ్యాంక్ యూ సో మచ్ అంటుంది నవ్వుతూ. అమ్మయ్య, మొత్తానికి ఇప్పుడైనా ఫ్రెండ్స్ అయ్యామన్నమాట అంటూ తను షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చెయ్యి చాచాడు రోషన్. లక్కీకి పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. స్నేహమే కదా అనుకుంటూ మనసులో నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇస్తుంది. ఇక ఆ తర్వాత ఇద్దరు నడుస్తూ మీ హాబీస్ ఏంటి అని అడుగుతాడు. వాచింగ్ మూవీస్ అండ్ మ్యూజిక్ అంటుంది లక్కీ. ఓకే, ఎక్కడ మీరు, లోకల్ నాన్ లోకల్ అని అడిగాడు రోషన్. నో, ఎస్టిడి అంటే టంగుటూరు, ఇక్కడ హాస్టల్లో ఉంటాను అంది లక్కీ. అవునా, ఏ హాస్టల్ అని క్యాజువల్ గా అడిగాడు. ఎందుకు చెప్పాలి అంది లక్కీ యాటిట్యూడ్ గా. ఓకే ఓకే చెప్పకండి అన్నాడు నవ్వుతూ. ఆ మాత్రం నేను తెలుసుకోలేనా అని మనసులో అనుకుంటూ రోషన్. ఇంతలో కాలేజీ గేట్ దగ్గరికి వచ్చేసరికి ఇక వెళ్తాను బాయ్ అని చెప్పి వెళ్ళిపోయింది లక్కీ. కాలేజీకి ఎదురుగా ఉన్న కొత్తగా ఓపెన్ చేసిన రెస్టారెంట్ లోకి వెళ్ళాడు రోషన్. ఇప్పుడు వచ్చే సంభాషణ మొత్తం వాట్సాప్ మెసేజ్ లో ఉంటుంది, అర్థం చేసుకోండి. హాయ్, ఏం చేస్తున్నారు అని వాట్సాప్ మెసేజ్ పెట్టింది అనిక శౌర్యకి. నేను మార్కెట్ కి వచ్చాను అని రిప్లై ఇచ్చాడు శౌర్య. అనిక చాలా ఫీల్ అయింది. మార్కెట్ అంటే పాపం డ్యూటీలో ఉన్నట్టున్నాడు అని మనసులో అనుకుంటూ, ఏంటండి మీకు ఏ రోజు లీవ్ ఉండదా అని అడిగింది. మనం తీసుకుంటే ఉంటుంది, కానీ ఒక్కసారి వర్క్ అలవాటయ్యాక ఇదే బాగుంటుంది. అయినా ఇంట్లో ఉండి ఏం చేస్తాం, బోరు కొట్టేస్తుంది అంటూ రిప్లై వస్తుంది ఆమెకి. అందుకే మీరు నాకు బాగా నచ్చారు అని మళ్ళీ మెసేజ్ పెట్టింది అనిక. థ్యాంక్ యూ సో మచ్ అంటాడు శౌర్య. ఇంతకీ మీ పేరు చెప్పలేదు అని మళ్ళీ క్వశ్చన్ వేశాడు. తెలిస్తే ఏం చేస్తారు అని అడిగింది అనిక. అంటే మీరు నాకు తెలుసు అన్నారు కదా, అందుకే మీరు ఎవరో తెలుసుకుందామని శౌర్య టైప్ చేశాడు. తెలుసుకుంటే ఏం జరుగుతుంది అన్నట్లుగా తను మెసేజ్ పంపిస్తుంది. ఒక క్లారిటీ వస్తుంది అన్నాడు శౌర్య. ఎందుకు క్లారిటీ? నేను ముందే చెప్పాను కదా మీ అందానికి సరితూగేలా ఉంటానని అని మెసేజ్ పెడుతుంది అనిక. అయ్యో, అందం గురించి కాదండి, అంటే నా ఫ్రెండ్స్ కొంతమంది అప్పుడప్పుడు నాకు ఫ్రాంక్ కాల్ చేస్తూ ఉంటారు, అందుకని అడుగుతున్నా అని శౌర్య టైప్ చేయగానే, అయ్యో నేను 16 అణాల అచ్చమైన తెలుగు అమ్మాయిని, నా పైన మీకు డౌట్ వద్దులేండి అంటూ రిప్లై వచ్చింది. అయితే మిమ్మల్ని తప్పకుండా చూడాల్సిందే, కనీసం పేరైనా చెప్తే ఫోన్లో నెంబర్ ఫీడ్ చేసుకుంటాను అన్నాడు శౌర్య. సరే, ఓన్లీ నెంబరే ఫీడ్ చేసుకోండి, లేదా నా పైన నమ్మకం ఉంటే మీకు నచ్చిన పేరు పెట్టుకోండి అని టైప్ చేసి మెసేజ్ పెడుతుంది. ఏమని పెట్టాలి ఆలోచిస్తున్న ఎమోజీ పంపించాడు. మీకు తెలియట్లేదు కాబట్టి నేను సజెస్ట్ చేస్తాను సరేనా అంటూ జిఎఫ్ అని పెట్టుకోవచ్చు అని చెప్తుంది అనిక. అవునా, ఇంతకీ జిఎఫ్ అంటే ఏంటండి, కేజీఎఫ్ లా ఉంది అని మెసేజ్ పెట్టాడు. వాట్ ఏ సెన్స్ ఆఫ్ హ్యూమర్, హహహ అంటూ స్మైలీ ఎమోజీని పెట్టి, ఆ మాత్రం తెలీదా మీకు, కావాలని నటిస్తున్నారా అని అడిగింది అనిక. అయ్య బాబోయ్,
ఉన్న వర్క్కే జీవించలేక చస్తుంటే ఇంకా నటించడం కూడా అంటూ రిప్లై ఇచ్చాడు శౌర్య. దానికి నవ్వుతున్న ఎమోజీని పెట్టి జిఎఫ్ అంటే గర్ల్ ఫ్రెండ్, మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా అని అడిగింది. లేరు, నేను లేడీస్ తో అంత ఈజీగా కలవలేను, వాళ్ళని చూస్తేనే ఇబ్బందిగా ఫీల్ అవుతాను అని పెట్టాడు. ఇక సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోతున్న అనిక, పోనీ మీరు ఎవరినైనా ఇష్టపడ్డారా మరొక ప్రశ్న సంధించింది. నాకుండే బిజీ లైఫ్ కి ఒకరిని ఇష్టపడడం కూడానా అని రిప్లై వచ్చింది. అది కూడా నిజమే అని మనసులో అనుకుంటూ చెప్పలేం అందుకే అడిగాను అంది. అయినా మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉంటారు కదా, మీకు ఎవరు ప్రపోజ్ చేయలేదా ఇప్పటి వరకు అని మరొక ప్రశ్న వచ్చింది ఆమె నుంచి. అంటే 1-2 వచ్చాయి, నేనే పో దుబ్బై అన్నాను అని చెప్పగానే ఏ అమ్మాయి బాలేదా మరో ప్రశ్న అనిక. అంటే నాకు వాళ్ళ పైన ఆ ఉద్దేశం లేదు. ఇంతకీ మీరు ఎప్పుడు వచ్చి కలుస్తున్నారు నన్ను ఈసారి శౌర్య ప్రశ్నించాడు. నన్ను కలవాలని ఉందా మరో ప్రశ్న సంధించింది అనిక. ఏమి మీకు కలవాలని లేదా నన్ను అని మరొక ప్రశ్న వేశాడు శౌర్య. అయితే ఇంటికి వస్తానులే అంటుంది. వద్దు వద్దు ఇంటికి వద్దు, బయట ప్లాన్ చేయండి అన్నాడు శౌర్య. నేను అలా ప్లాన్ చేయాలి అంటే మీరు నేనెవరో కనిపెట్టాలి, అప్పుడు మీరు చెప్పినట్లే నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను అంది అనిక. అంటే నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, బట్ నేను ఎవరితోనూ క్లోజ్ గా ఉండను, జస్ట్ ముఖ పరిచయం అంతే. అప్పుడు అందులో మీరు ఎవరో ఎలా పోల్చుకోవడం, ఏదైనా చిన్న క్లూ ఇవ్వచ్చు కదా అన్నాడు శౌర్య. దానికి అనిక నవ్వుకుంటూ ఓకే ఓకే, జస్ట్ మనం కలిసింది 2 times. అయితే ఫస్ట్ టైం కలిసినప్పుడు మీరు నన్ను చూడలేదు, నేను మిమ్మల్ని మాత్రం చూశాను. నెక్స్ట్ టైం నేను మిమ్మల్ని కలిసినప్పుడే మీరు నన్ను చూశారు. అలా మీకు అది ఫస్ట్ టైం. అలా మనం కలిసినప్పుడు నేను డైరెక్ట్ గా మీ ఇంటికి కూడా వచ్చాను. ఇది ఒకటే క్లూ అండ్ మెయిన్ క్లూ ఇదే. పైగా నేను మీ ఇంటికి వచ్చిన రోజు మీకు చాలా స్పెషల్ డే, అర్థమైందా? ఇక జస్ట్ 10 days టైం మీకు. నాకు తెలిసి మీకున్న తెలివికి చాలా త్వరగా గుర్తుపట్టేస్తారు నన్ను అంది అనిక. చాలా తేలిగ్గా తనని కనిపెట్టాలని తను వెంటనే వచ్చి అతన్ని కలవాలని మంచి క్లూ ఇచ్చింది అనిక. ఇన్ని క్లూస్ ఇచ్చారు కాబట్టి కంపల్సరీ నేను ఆలోచించి మిమ్మల్ని కనిపెడతాను, బట్ నేను కనిపెట్టగానే వెంటనే మీరు వచ్చి నన్ను కలవాలి, ఓకేనా అన్నాడు శౌర్య. ఎస్ ఎస్, నేను అందుకోసమే ఎదురు చూస్తున్నాను అని మనసులో అనుకుంటూ ఓకే ఓకే, బాగా ఆలోచించి నన్ను కనిపెట్టండి, మీ మెసేజ్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అని ఇంకాసేపు చాటింగ్ చేసుకుంటారు అనిక శౌర్యాలు. క్యాంటీన్ లో ఉన్న లక్కీకి కాల్ వస్తుంది. లిఫ్ట్ చేస్తే హాయ్ లక్కీ, నేను బంటిని, ఏం చేస్తున్నావు అని అడిగాడు బంటి. హాయ్ బంటి, ఇప్పుడే క్యాంటీన్ కి వెళ్తున్నా, కాఫీకి అంటుంది లక్కీ. అదేదో కాఫీ నేను తాగిస్తాను, బయటికి వస్తావా అని అడిగాడు బంటి. కాఫీ కాదు కానీ చికెన్ బర్గర్ తినిపిస్తాను అంటే వస్తా అంటూ డిమాండ్ చేస్తుంది లక్కీ. అలాగే తల్లి, తినిపిస్తాను రా అన్నాడు బంటి. ఇక హ్యాపీగా లక్కీ పరిగెత్తుకుంటూ గేట్ బయటికి వచ్చింది. హాయ్, నువ్వేంటి సడన్ గా ఇక్కడ, కొంపదీసి పోలీసుని ఎంక్వైరీ అయితే కాదు కదా అంటుంది చేతిలోని హెల్మెట్ లాక్కొని లక్కీ. డిపార్ట్మెంట్ లో ఉన్న మా భయ్యా కన్నా అనుమానం మాత్రం నీకే ఎక్కువగా ఉంది లక్కీ. బేకరీకి కావలసిన ప్యాకింగ్ బాక్స్ ఇక్కడే గోడౌన్ లో తీసుకుంటా అన్నాడు బంటి. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ పై మాత్రం నాకు చాలా కామెంట్స్ రావాలి, ఎందుకంటే శౌర్యాన్ని మీరు ఎంతో ఇష్టపడతారు. అలాంటి శౌర్య లక్కీని ఒక పక్క లవ్ చేస్తూనే మరో పక్క పెళ్లి చేసుకొని మరి మరొక అమ్మాయిని, అది కూడా పేరు ఊరు తెలియని అమ్మాయికి ఎలా కనెక్ట్ అవుతున్నారు? ఇది కరెక్టా? మీకు నచ్చిందా? ఒకవేళ నచ్చకుంటే శౌర్య తప్పు ఉందా, లేక శౌర్య అనుకొని అనికనే పప్పులో కాలేస్తుందా? ఒకవేళ అదే నిజమైతే అనిక ఎవరితో చాటింగ్ చేస్తుంది మీకేమైనా తెలుసా?
మీ మైండ్ లో ఇంకెవరైనా ఉన్నారా? ఉంటే నాకు కామెంట్ బాక్స్ లో తప్పకుండా చెప్పండి. రేపు వచ్చే ఈ కామెంట్స్ ని బట్టి నెక్స్ట్ డే అప్డేట్ గురించి ఆలోచిస్తా. ఈ మధ్య కామెంట్స్ అస్సలు వేయట్లేదు. అదే నేను ఒక్క రోజు అప్డేట్ ఇవ్వకపోతే నన్ను ఎన్నో క్వశ్చన్స్ రైజ్ చేస్తారు. అలాంటిది డైలీ నేను ఎపిసోడ్స్ ఇస్తున్నా గానీ 2-3 కామెంట్స్ ఎందుకండి ఇంత తగ్గించారు? నా మీద ఏమైనా కోపంగా ఉందా మీకు? అది కూడా నా కామెంట్ లో చెప్పండి. ఇక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.